హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. సంక్రాంతి బరిలో చివరి సినిమా నాసామిరంగా ఈరోజు రిలీజ్ అయింది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోలు. కొరియోగ్రాఫర్ బిన్ని ఈ సినిమా డైరెక్షన్ చేశారు. కథ విషయానికి వస్తే ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ. నాగార్జున గారు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక చిన్న గొడవ వల్ల చదువు మానేసి ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. అదే ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోవడం వల్ల పెళ్లి కుదరదు. ఇంతలో హీరోయిన్ ఫాదర్ చనిపోవడంతో ఆ చావుకు నాగార్జున గారే కారణమని హీరోయిన్ అతనితో మాట్లాడడం మానేస్తుంది. నాగార్జున గారి ప్రాణ స్నేహితుడు అల్లరి నరేష్ వీళ్ళిద్దరిని ఎలాగైనా మళ్ళీ కలపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సెకండ్ హాఫ్లో రాజ్ తరుణ్ ఎంట్రీ తర్వాత కథ మొత్తం మారిపోతుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెంటిమెంట్తో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించాడు డైరెక్టర్. నాగార్జున గారు యంగ్ లుక్లోను, మిడిల్ ఏజ్ లుక్లోను చాలా అందంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ గారు తనదైన శైలిలో కామెడీ టైమింగ్తో మనల్ని నవ్వించారు. రాజ్ తరుణ్ యాక్టింగ్లో మెచ్యూరిటీ కనిపించింది. ఈ సినిమాకి ప్రాణం మ్యూజిక్ అనే చెప్పాలి. ఆస్కార్ అందుకున్న తర్వాత కీరవాణి గారు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్తే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సంక్రాంతికి వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాసామిరంగా. మీలో ఎంతమంది ఈ సినిమాను చూశారో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బై బాయ్.